హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అట్ ప్రెసెంట్? దీనికి ఆన్సర్ మీరు 29 అనుకుంటున్నారా? అయితే మీరు 1 మార్క్ కోల్పోయినట్టే. ఇలాంటి ఎన్నో బిట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేబీ స్టడీ సర్కిల్. నా పేరు జమాల్. ఈరోజు మనం మన ఆర్టికల్స్లోని పార్ట్ 1 నుంచి పార్ట్ 3 వరకు వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ని మరియు ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. మీరు కనుక ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రేమబుల్ మరియు మన 12 షెడ్యూల్స్ మీద వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ఒక వీడియోని చూడనట్టయితే ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. లేకున్నా పైన ఐ బటన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో లింక్ మీకు దొరుకుతుంది. ఇన్ ఆర్టికల్ 1 ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్. ఆర్టికల్ 1లో మన భారతదేశం యొక్క పేరు ఏ విధంగా ఉంది? ఆప్షన్ 1 హిందుస్థానా, ఆప్షన్ 2 భారత, ఆప్షన్ 3 రిపబ్లిక్ ఆఫ్ ఇండియానా, ఆప్షన్ 4 యూనియన్ ఆఫ్ ఇండియానా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భారత్. మనకు ఇండియాలో మొత్తం ఇప్పటికీ 465+ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్తో పాటు మనకు 12 షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఈ 465 ఆర్టికల్స్ని మనము 25 పార్ట్స్గా డివైడ్ చేశాము. అందులో ఫస్ట్ పార్ట్లో మనకు ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్నాయి. ఈ ఫస్ట్ ఆర్టికల్లో మనము మన ఇండియాని భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చెప్పుకున్నాము. చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఒక రాష్ట్రం యొక్క నేమ్ చేంజ్ చేయడం మనకు ఏ ఆర్టికల్లో ఉందని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4? ఈ క్వశ్చన్ మన కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 3. ఇప్పుడు మనము మిగతా ఆప్షన్ చూద్దాము. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనకు ఆర్టికల్స్ యొక్క పార్ట్ 1లో మనకు ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఉన్నాయి. ఈ పార్ట్ 1 మనకు మన భారతదేశం యొక్క యూనియన్ మరియు దాని టెరిటరీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 1లో మనకు ఏమనుకున్నామంటే మన భారతదేశము యొక్క రాష్ట్రాల యొక్క పేర్లు మరియు వాటి యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పుకున్నాము. ఈ ఆర్టికల్ 1లోనే మనము భారత్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా చెప్పుకున్నాము. ఆర్టికల్ 2లో మనము కొత్త రాష్ట్రాలను ఎలా తయారు చేయాలి అని చెప్పుకున్నాము. ఆర్టికల్ 3లో మనకు ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలను ఎలా నిర్మించాలి, తర్వాత వాళ్ళ నేమ్స్ ఎలా చేంజ్ చేయాలి, ఇంకా వచ్చేసి వాళ్ళ బౌండరీస్ ఎలా డిటర్మైన్ చేయాలి అని కూడా మనము ఈ ఆర్టికల్ 3లో చెప్పుకున్నాము. ఈ ఆర్టికల్ 4లో మనము ఈ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 యొక్క పవర్స్ని ఎలా తగ్గించాలి, లేకుంటే వాళ్ళని ఎలా రెగ్యులేట్ చేయాలి అని కూడా డిస్కస్ చేసుకున్నాము ఆర్టికల్ 4లో. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆర్టికల్ 3. ఫార్మ్డ్ అండర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మనకు 1956లో జరిగింది. ఆ యాక్ట్ ద్వారా మనకు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఫామ్ అయినాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 12 స్టేట్సా, 16 స్టేట్సా, 14, 19? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు 14 స్టేట్స్. మనకు 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కోసము ఒక కమిషన్ తయారు చేశారు. ఈ కమిషన్ యొక్క చైర్మన్ మనకు ఫజల్ అలీ. ఆయన పేరు వచ్చేసి ఫజల్ అలీ. ఈయన మనకు మన భారతదేశంలో ముందుగా 27 స్టేట్స్ ఉన్నాయి. ఈ 27 స్టేట్స్ని మనము లాంగ్వేజ్ బేస్ మీద కావచ్చు, లేకుంటే అక్కడున్న లోకల్ కండిషన్స్ ప్రకారం కావచ్చు, ఈ 27 స్టేట్స్ని మనము వేరే విధంగా రీఆర్గనైజ్ చేయాలి అని నిశ్చయించారు. ఈయన మనకు నిశ్చయించింది 16 స్టేట్స్ ఉండాలి మరియు 3 యూనియన్ టెరిటరీస్ ఉండాలి అని నిశ్చయించారు. కానీ మనకు పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయ్యేటప్పటికి, ఈ యాక్ట్ మనకు పాస్ అయ్యేసరికి మనకు మొత్తం మీద మనకు 14 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా మనకు ఈ యాక్ట్ ద్వారానే మనకు ఫామ్ అయ్యింది. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అట్ ప్రెజెంట్? ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆప్షన్ 1 29 స్టేట్సా, ఆప్షన్ 2 30 స్టేట్సా, ఆప్షన్ 3 28 స్టేట్సా, ఆప్షన్ 4 27 స్టేట్సా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 28 స్టేట్స్. మనకు లాస్ట్ ఇయర్ వరకు మనకు 29 స్టేట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు 29th స్టేట్గా మనము తెలంగాణగా అనుకున్నాము. బట్ మనము ఈ ఇయర్ ఆర్టికల్ 370ని రిమూవ్ చేసాం కాబట్టి ఆర్టికల్ 370 మనకు జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ పవర్స్ ఇచ్చేది. ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ స్టేట్ హోదాని కోల్పోయి జమ్మూ కాశ్మీర్ని మనము ఒక యూనియన్ టెరిటరీగా ఫామ్ అయింది. ఈ జమ్మూ కాశ్మీర్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. అవి ఏవేవంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోని ఒక పార్ట్ అయిన లదాఖ్ని మనము ఒక యూనియన్ టెరిటరీగా ఫామ్ చేశాము. సో మనకు ప్రస్తుతము 29 స్టేట్స్ కాకుండా 28 స్టేట్స్ ఉన్నాయి. ముందుగా మనకు యూనియన్ టెరిటరీస్
7గా ఉండేటివి. ఇప్పుడు ఈ 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అవ్వడం వల్ల మనకు 9 యూనియన్ టెరిటరీస్గా వచ్చాయి. కానీ ఈ 9 యూనియన్ టెరిటరీస్లో మనము దాద్రా అండ్ నాగర్ హవేలీని మరియు డామన్ అండ్ డయ్యూని యాడ్ చేసి 8 యూనియన్ టెరిటరీస్గా కన్వర్ట్ చేశాము. గుర్తుంచుకోండి, ఈ ఇయర్ మనకు జరిగినటివి దాద్రా అండ్ నాగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ 2 కలిసిపోయి మనకు ఒక యూనియన్ టెరిటరీగా ఫామ్ అయ్యాయి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్ హోదా మనకు కోల్పోయి 2 యూనియన్ టెరిటరీస్గా ఫామ్ అయ్యాయి. సో మనకు మొత్తం మీద 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్. ఈ బిట్ మనకు రీసెంట్ జరిగింది కాబట్టి ఎగ్జామ్స్లో మనము ఈ బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా? మన భారత రాజ్యాంగంలో మనము ఏ పార్ట్ని మనము మహా చట్టముగా పిలుస్తాము? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు పార్ట్ 3. మనం పార్ట్ 3నే మనము మాగ్నా కార్టా అనగా మహా చట్టము అని ఎందుకు పిలుస్తాము అంటే ఇందులో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మిగతా పార్ట్స్ని కూడా చూద్దాము. ఫస్ట్ పార్ట్లో మనము మన భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ గురించి డిస్కస్ చేశాము. సెకండ్ పార్ట్లో మనము మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ అనగా నాగరికత గురించి డిస్కస్ చేశాము. మనము ఈ భారతదేశం యొక్క సిటిజన్షిప్ని మనము యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 3లో మనము మన ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేశాము. సో దీన్ని మనము మాగ్నా కార్టా అనగా మహా చట్టముగా అని కూడా పిలుస్తాము. ఈ ఫండమెంటల్ రైట్స్ని మనము యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఫండమెంటల్ రైట్స్ మనము యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఈ పార్ట్ 4 మనము నెక్స్ట్ బిట్స్లో డిస్కస్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనకు పార్ట్ 3. ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఫండమెంటల్ రైట్స్ మనకు ఏ దేశం నుండి తీసుకున్నాము? మనం ఇందాక డిస్కస్ చేసాము కదా, మన ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి యూఎస్ఏ నుండి తీసుకున్నాము. ఇప్పుడు మనం మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. యూఎస్ఎస్ఆర్ అంటే రష్యా నుండి మనం ఏమేమి తీసుకున్నాము? రష్యా నుండి మనము ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాము మరియు 5 ఇయర్ ప్లాన్స్ని కూడా తీసుకున్నాము. సో రష్యా నుండి ఫండమెంటల్ డ్యూటీస్ మరియు 5 ఇయర్ ప్లాన్స్. నెక్స్ట్ యూకే నుండి మ్యాక్సిమం టాపిక్స్ని తీసుకున్నాము. యూకే నుండి మనం పార్లమెంటరీ సిస్టమ్, ప్రైమ్ మినిస్టర్, సింగిల్ సిటిజన్షిప్ మరియు లోవర్ హౌస్ అనేది అప్పర్ హౌస్ కన్నా పెద్దగా ఉండాలి, క్యాబినెట్ మినిస్టర్స్ ఉండాలి. ఇలా మనం చాలా అంశాలు యూకే గవర్నమెంట్ని తీసుకున్నాము. నెక్స్ట్ జపాన్ నుండి మనం ఏమేమి తీసుకున్నామంటే జపాన్ నుండి మనము సుప్రీంకోర్టు మనకు ఏ లా మీద వర్క్ చేయాలో మనము జపాన్ నుండి తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు యూఎస్ఏ. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ వర్ దేర్ ఇన్ ద బిగినింగ్? మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు మొదట్లో మనకు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు 7 ఫండమెంటల్ రైట్స్. మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు మనకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకు 6 ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. మనము రైట్ టు ప్రాపర్టీ మనకు 31 ఆర్టికల్లో ఉండేది. ఈ రైట్ టు ప్రాపర్టీని మనము అమెండ్మెంట్ 44th అమెండ్మెంట్ ద్వారా రిమూవ్ చేసి దీన్ని మనము లీగల్ రైట్గా మార్చుకున్నాము. సో రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాకుండా లీగల్ రైట్. దీన్ని మనము 44th అమెండ్మెంట్ ద్వారా మార్చుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 2 7 ఫండమెంటల్ రైట్స్. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ ఏవో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకు పార్ట్ 3లో ఉన్నాయి. ఈ పార్ట్ 3నే మనము మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలుచుకుంటాము. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 నుండి ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ మనకు రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ మనకు 14th ఆర్టికల్ నుండి 18th ఆర్టికల్ వరకు ఉంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్ మనకు 19th ఆర్టికల్ నుండి 22 ఆర్టికల్స్ వరకు ఉన్నాయి. ఈ 19th ఆర్టికల్ మనకు మళ్ళీ సబ్ డివిజన్గా 6 ఆర్టికల్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ 6 ఆర్టికల్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ రైట్ అగెనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ ఆర్టికల్స్ మనకు ఆర్టికల్ 23 నుంచి ఆర్టికల్ 24 వరకు ఉన్నాయి. నెక్స్ట్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. ఇది మనకు 25 నుంచి 28 వరకు ఉన్నాయి. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఫర్ మైనారిటీస్. ఇది మనకు 29 నుంచి 31 వరకు ఉన్నాయి. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది మనకు 30 నుంచి 35 వరకు ఉన్నాయి.
మీరు గుర్తుంచుకోవాల్సింది మనకు ఈ 31st ఆర్టికల్ని మనము 31st ఆర్టికల్ అనగా రైట్ టు ప్రాపర్టీని మనము 44th అమెండ్మెంట్ ద్వారా రిమూవ్ చేశాము. ఈ 44th అమెండ్మెంట్ మనకు 1978లో జరిగింది. ఈ టాపిక్ నుండి మనకు వచ్చే ఇంపార్టెంట్ బిట్, మనకు ఫండమెంటల్ రైట్స్ మనకు ఏ ఆర్టికల్ ఏ పార్ట్లో ఉన్నాయి అనగా 3rd పార్ట్లో ఉన్నాయి. మనం ఈ 3rd పార్ట్ని మగ్నా కర్తా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా అంటాము. అదేవిధంగా మనకు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ ఆర్టికల్లో ఉంది, దానికి ఆన్సర్ ఆర్టికల్ 31. దీన్ని మనము 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో రిమూవ్ చేశాము. ఆ రిమూవ్ చేసి దాన్ని మనం లీగల్ రైట్గా చేసుకున్నాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఈ కిందున్న ఆప్షన్లో ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీస్. థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 15 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ. ఈ 4 ఆప్షన్స్లో మనకు రాంగ్ ఆప్షన్ వచ్చేసి మూడో ఆప్షన్ ఆర్టికల్ 15 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. మిగతావన్నీ కరెక్ట్ ఆప్షన్సే. మనకు ఆర్టికల్ 15 వచ్చేసి మనకు సోషల్ ఈక్వాలిటీ. 14th ఆర్టికల్ వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది కరెక్టే. 16th ఆర్టికల్ వచ్చేసి మనకు ఈక్వల్ ఆపర్చునిటీస్, ఇది కరెక్టే. మనకు 15th ఆర్టికల్ వచ్చేసి సోషల్ ఈక్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, ఇది కూడా కరెక్టే మనకు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 18 ఏమంటే మనకు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 ఆర్టికల్ 15. ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్? ఈక్వాలిటీ బిఫోర్ లానా, రైట్ టు ఎక్స్ప్రెషనా, యూనియన్ ఫ్రీడమా, కల్చరల్ రైటా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు రైట్ టు ఎక్స్ప్రెషన్. ఈ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది మనకు ఆర్టికల్ 19. నెక్స్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లా వచ్చేసి మనకు చెప్పండి, ఇంత డిస్కస్ చేసాం కదా. ఈక్వాలిటీ బిఫోర్ లా వచ్చేసి మనకు ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 19 మనకు మరో 6 పార్ట్స్లోకి డివైడ్ అయింది. ఆ 6 పార్ట్స్లో ఏమేమి ఉన్నాయంటే ఆర్టికల్ 19 పార్ట్ 1లో మనకి ఏముందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంకా వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ మీడియా కూడా ఉంది. నెక్స్ట్ మనకు 19 పార్ట్ 2లో మనకు ఏముందంటే మనము శాంతియుతంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒక ప్లేస్లో అసెంబ్లీ కావచ్చు అని మనకు ఆర్టికల్ 19 పార్ట్ 2 మనకు హక్కు ఇస్తుంది. ఇంకా వచ్చేసి మనము ఆర్టికల్ 19 పార్ట్ 3లో మనకు ఏముందంటే మనము అసోసియేషన్స్ మరియు యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు అని ఆర్టికల్ 19 పార్ట్ 3 మనకు హక్కుని కల్పిస్తుంది. ఇంకా ఆర్టికల్ 19 పార్ట్ 4 మనకి ఏమంటుందంటే మనం ఇండియా మొత్తంలో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు అని ఆర్టికల్ 19 పార్ట్ 4 మనకు చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 19 పార్ట్ 5 మనకు ఏమంటుందంటే మనం ఇండియాలో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా సెటిల్ అవ్వచ్చు అని ఆర్టికల్ 19 పార్ట్ 5 మనకు చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 19 పార్ట్ 6 మనకి ఏమంటుందంటే మనము మనకి ఇష్టం వచ్చిన జాబ్ని, ప్రొఫెషన్ని, బిజినెస్ని ఎంచుకోవచ్చు అని ఆర్టికల్ 19 పార్ట్ 6 మనకు హక్కు ఇస్తుంది. ఇందులో ఈ ఆర్టికల్ 19లో మనకు ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే ఆర్టికల్ 19 పార్ట్ 1A నుండిలో మనము ఆర్టీఐ అనగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని యాడ్ చేశాము. ఈ ఆర్టీఐని మనము 2005 అక్టోబర్ 12న యాడ్ చేశాము. ఫోర్సింగ్ ఏ పర్సన్ టు సైన్ ఏ శాంపుల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్, ఒక మనిషిని బలవంతంగా మనం సైన్ పెట్టించుకోవడము దేని కిందికి వస్తుంది? వయోలేషన్ ఆఫ్ రైట్ టు జస్టిసా? ఆప్షన్ 2 వయోలేషన్ ఆఫ్ రైట్ టు లిబర్టీయా? ఆప్షన్ 3 వయోలేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లానా? ఆప్షన్ 4 వయోలేషన్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లానా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు వయోలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఒక మనిషి యొక్క స్వేచ్ఛని హరించడము. ఇన్ ఇండియా సిటిజన్స్ అండ్ ఫారినర్స్ బోత్ హ్యావ్, మన భారతదేశంలో సిటిజన్స్కి ఫారినర్స్కి ఉండే హక్కులు ఏవేటివి? పొలిటికల్ రైట్సా, సివిల్ రైట్సా, ఫండమెంటల్ రైట్సా, లీగల్ రైట్సా? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనకు లీగల్ రైట్స్. మన భారతదేశంలో మనకు సిటిజన్స్కి మరియు ఫారినర్స్కి ఇద్దరి కలిపి లీగల్ రైట్స్ అమలవుతాయి. పొలిటికల్ రైట్స్ మనకు ఓన్లీ మన ఇండియన్స్కి మాత్రమే అమలవుతాయి. సివిల్ రైట్స్ కూడా మన ఇండియన్స్కి మాత్రమే. ఫండమెంటల్ రైట్స్లో మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఫారినర్స్కి అమలవుతాయి, అన్నీ అమలు కావు. నెక్స్ట్ లీగల్ రైట్స్ మాత్రం మనకు ఇద్దరికి, సిటిజన్స్కి మరియు ఫారినర్స్కి అమలవుతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు లీగల్ రైట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్? ఈ కిందున్న ఫండమెంటల్ రైట్స్లో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తించే రైట్ ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్
రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీయా, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమా, రైట్ టు ఈక్వాలిటీనా, రైట్ టు ఎక్స్ప్రెషనా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు రైట్ టు ఈక్వాలిటీ. జస్ట్ మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే రైట్ టు ఈక్వాలిటీ అనే ఆర్టికల్ వర్తిస్తుంది. మన ఇండియన్స్కి మాత్రమే వర్తించే ఆర్టికల్స్ ఏవేవంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30. ఈ 5 ఆర్టికల్స్ మాత్రమే మన భారతీయులకు ఒక్కటే వర్తిస్తాయి. మన ఫారినర్స్కి ఈ ఆర్టికల్స్ వర్తించవు. ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్, మనకు ఆర్టికల్ 19 ఎన్ని ఫ్రీడమ్స్ని ప్రొవైడ్ చేస్తుందని అడుగుతున్నాడు. మనం ఇందా డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ ఆప్షన్ 7 ఫ్రీడమ్సా, 8ఆ, 6ఆ, 9ఆ? మనం ఇందా డిస్కస్ చేసినట్టు మనకు ఆర్టికల్ 19 మనకు 6 ఫ్రీడమ్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏవేవో ఇందాక డిస్కస్ చేశాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? మన దేశంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఈ కింద ఉన్న ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ మనకు అమల్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 22ఆ, ఆప్షన్ 2 19ఆ, ఆప్షన్ 3 21ఆ, ఆప్షన్ 4 23ఆ? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 21. మన భారతదేశంలో ఈ ఆర్టికల్ 20 మరియు 21 మనకు ఒకవేళ మనకు భారతదేశంలో ఎమర్జెన్సీ ఉన్న అమల్లో ఉంటాయి. ఆర్టికల్ 20 మనకు మన మీద వచ్చే కన్విక్షన్స్ లేకుంటే అఫెన్సెస్ నుండి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 21 మనకు మన లైఫ్కి మన పర్సనల్ లిబర్టీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ 2 ఆర్టికల్స్ మనకు మన దేశంలో ఎమర్జెన్సీ ఉన్న అమల్లో ఉంటాయి. మన భారతదేశంలో మనకు 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. అవి ఏవేవంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ. మనకు ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఆర్టికల్ 352 ద్వారా ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మనము జరపచ్చు. నెక్స్ట్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఆర్టికల్ 356 ద్వారా మనము ఈ నేషనల్ ఎమర్జెన్సీని మనం అమలు చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీని మనము ఆర్టికల్ 360 ద్వారా అమలు చేయొచ్చు. మనకు నేషనల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా అంటే మన దేశం మొత్తం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా మనకు ఆర్టికల్ 20, 21 వచ్చేసి అమల్లో ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ క్యాన్ బి సస్పెండెడ్ బై. ఫండమెంటల్ రైట్స్ని మనకు సస్పెండ్ చేసే హక్కు ఎవరికి ఉంటుందని అడుగుతున్నాడు. గవర్నరా, ప్రెసిడెంటా, లా మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి మాత్రమే మనకు ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే హక్కు ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ వాస్ యాడెడ్ త్రూ విచ్ అమెండ్మెంట్? రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ని మనము ఏ అమెండ్మెంట్ ద్వారా మన ఫండమెంటల్ రైట్స్లోకి యాడ్ చేసాము అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 81ఆ, 83ఆ, 86ఆ, 89ఆ? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 86th అమెండ్మెంట్ ద్వారా మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనము మన ఫండమెంటల్ రైట్స్లోకి యాడ్ చేసాము. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మనకు 6 years నుండి 14 years వరకు ఉండే పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని మనము ఒక రైట్ని ఈ 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాము. ఈ 86th అమెండ్మెంట్ మనకు 2002లో మనము యాడ్ చేసాము. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఆప్షన్ 1 ఫండమెంటల్ రైటా, న్యాచురల్ రైటా, లీగల్ రైటా, మోరల్ రైటా? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మనం ఇంత డిస్కస్ చేసినట్టు ఆప్షన్ 3 లీగల్ రైట్. ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని మనము 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో లీగల్ రైట్గా కన్వర్ట్ చేశాము. ఇది ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కన్వర్ట్ చేశారు అని ఈ మధ్యకాలంలో క్వశ్చన్ అడుగుతున్నాడు. దీన్ని మనము మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనము రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్గా కన్వర్ట్ చేశాము. ఈ మొరార్జీ దేశాయ్ మనకు ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. అంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా వేరే ప్రభుత్వం నుండి వచ్చిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టరే మొరార్జీ దేశాయ్. ప్రొహిబిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ఈజ్ ఎంటైటిల్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? బలవంతంగా మనము లేబర్ అనగా పని చేయించుకోవడము మనకు ఏ ఆర్టికల్ ద్వారా నిషేధించబడినది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 23ఆ, ఆప్షన్ 2 22ఆ, ఆప్షన్ 3 24ఆ, ఆప్షన్ 4 25ఆ? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 1 23. ఆర్టికల్ 23 ద్వారా మనకు హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంకా ఫోర్స్డ్ లేబర్ మరియు బాండెడ్ లేబర్ని మనము నిషేధించాము. నెక్స్ట్ ఆర్టికల్ 22ని మనము కొన్ని కేసెస్లో మనము మనల్ని అరెస్ట్ చేయకుండా మనల్ని కాపాడుకునే హక్కుని మనకు ఆర్టికల్ 22 ద్వారా కల్పించుకున్నాము.
నెక్స్ట్ ఆర్టికల్ 24 మనకు ఏమంటుందంటే ఆర్టికల్ 24 ద్వారా మనం 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలని మనం ఫ్యాక్టరీస్లో గనుల్లో డేంజరస్ స్పేసెస్లో పని చేయకుండా నిషేధించడమే ఈ ఆర్టికల్ 24. ఆర్టికల్ 25 మనకు ఏమంటుందంటే మనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని ఆర్టికల్ 25 అని చెప్తుంది. సో ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 1 23. రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్స్ ఎంటైటిల్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఆప్షన్ 1 25, 26, 27, 28. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 26. మనం ఆర్టికల్ 26 ద్వారా మన రిలీజియస్ మ్యాటర్స్ని మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 అనేది డిస్కస్ చేసాం కదా, మనకి ఇష్టం వచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు. ఆర్టికల్ 26 ద్వారా మనం తీసుకున్న మతాన్ని మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 27 ద్వారా మనకు ఇష్టం వచ్చిన మతాన్ని ప్రమోట్ చేసుకోనికి ట్యాక్సెస్ విధంగా పేమెంట్ చేయొచ్చు. విచ్ ఆర్టికల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ని మన కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్గా చెప్పుకుంటాము? ఆప్షన్ 1 31, 32, 34, 27. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్టికల్ 32. ఆప్షన్ 2 ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32ని మన రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్గా చెప్పుకుంటాము. మిగతా ఆప్షన్స్ చూద్దాము. ఆర్టికల్ 31 వచ్చేసి మనకు రైట్ టు ప్రాపర్టీ, అది మనం 44th అమెండ్మెంట్ ద్వారా తీసేసాము. నెక్స్ట్ ఆర్టికల్ 32 వచ్చేసి హార్ట్ అండ్ సోల్గా చెప్పుకున్నాము. ఈ ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్గా ఆఫ్ కాన్స్టిట్యూషన్గా ఎవరు పిలిచారు అంటే మన అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ 32ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్గా పిలిచారు. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగంలో మనం మైనారిటీస్ అని ఏ విధంగా గుర్తిస్తాము? ఆప్షన్ 1 పాపులేషన్ ద్వారానా, ఆప్షన్ 2 రిలీజియన్ ద్వారానా, ఆప్షన్ 3 క్యాస్ట్ ద్వారానా, ఆప్షన్ 4 కలర్ ద్వారానా? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రిలీజియన్. మన భారతదేశంలో మన మతం ద్వారా మరియు లాంగ్వేజ్ ద్వారా వీళ్ళు మైనారిటీస్ అని గుర్తిస్తాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రిలీజియన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇష్యూస్ రిట్? ఆప్షన్ 1 ఎనీ కోర్ట్, ఏ కోర్ట్ అయినా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టా, ఎనీ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టా, మొబైల్ కోర్టా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు ఎనీ కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఒకవేళ మన భారత దేశంలో ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ అమలు జరగకుంటే సుప్రీం కోర్ట్ లేకుంటే ఏ హైకోర్ట్ అయినా ఆదేశాన్ని జారీ చేయొచ్చు. ఆ ఆదేశాన్ని రిట్ అంటాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. హౌ మెనీ రిట్స్ క్యాన్ బి ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ ఎన్ని ఆదేశాలు ఇవ్వగలదు? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 5 రిట్లు. ఆప్షన్ 3 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవి ఏవేవంటే ఫస్ట్ వచ్చేసి హేబియస్ కార్పస్, సెకండ్ మ్యాండమస్, మూడోది వచ్చేసి కో వారెంటో, నాలుగోది వచ్చేసి సెంటోరీ, ఫిఫ్త్ వచ్చేసి ప్రొహిబిషన్. ఒకవేళ మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అమలు కాకుంటే ఈ 5 రిట్స్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్? పర్సనల్ ఫ్రీడమ్కి ఏ రిట్ సుప్రీంకోర్టు ఇస్తుంది? ఆప్షన్ 1 సెంటోరీనా, ఆప్షన్ 2 మండమసా, ఆప్షన్ 3 హేబియస్ కార్పసా, ఆప్షన్ 4 కో వారెంటోనా? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ మన పర్సనల్ ఫ్రీడమ్కి ఒక ఫౌండేషన్ని ఫామ్ చేస్తుంది. ఈ హేబియస్ కార్పస్ అంటే మనల్ని ఎవరైనా చట్ట విరుద్ధంగా బలవంతంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని కోర్టులో హాజరుపరచవలసిందిగా హైకోర్టు లేకుంటే సుప్రీంకోర్టు పోలీస్ శాఖకు ఆదేశం ఇస్తుంది. అదే కాకుండా ఏ లా ద్వారా మనల్ని అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోనికి కూడా ఈ హేబియస్ కార్పస్ వెసులు కల్పిస్తుంది. మనం మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. ఆప్షన్ 1 సెంటోరీ అంటే ఒక పర్టికులర్ కేసుని చిన్న కోర్టు నుండి హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా ఇచ్చే ఆర్డర్ని సెంటోరీ అంటాము. నెక్స్ట్ మ్యాండమస్ అంటే దీనికి అర్థము కమాండ్ అని, అంటే ఆదేశించడము. ఈ ఆదేశించడం ఏమంటే సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని లేకుంటే ఒక వ్యవస్థని ఒక పనిని చేయవలసిందిగా లేకుంటే చేసే పనిని ఆపవలసిందిగా ఆదేశించడాన్ని మ్యాండమస్ అంటాము. నెక్స్ట్ కో
కో వారెంట్ అంటే ఒక అనర్హుడైన వ్యక్తిని ఒక పని లేకుంటే ఒక ఆఫీస్ నుండి ఆ పని చేయకుండా లేకుంటే ఆఫీస్ నుండే మనను వైదొలిగించడాన్ని కో వారెంట్ అంటాము. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఫండమెంటల్ డ్యూటీస్ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, హైకోర్ట్ని డిస్కస్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Until then, keep studying. Bye bye.